మామయ్య, ఈడేం చేస్తున్నారు? ఊరికనే చల్లగాలి కోసం వచ్చిన. మీతో కొంచెం మాట్లాడాలి. ఏందో చెప్పు బాబు. ఈరోజు పొద్దున అవనితో పాటు మీ ఊరు చూద్దామని పోయినాను. అయితే నాకు ఒక విషయం తెలిసింది. మీరు రామయ్య అనే వ్యక్తిని 10,000 అప్పడిగినారంట కదా. అల్లుడేంది దాని గురించి అడుగుతున్నాడు? ఏమనుకున్నాడో ఏమో. ఇప్పుడు నన్ను ఏమడుగుతాడో. అవును బాబు, నాకు అర్జెంటుగా 10,000 అవసరం వచ్చింది. అందుకే రామయ్యని అడిగినాను. ఆయన దగ్గర లేవని చెప్పినాడు. ఆయన ఇప్పుడు దాని గురించి ఎందుకు? నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు మామయ్య. మీకు ఏం అవసరం వచ్చిందో ఏమో. సమయానికి డబ్బులు సర్దుబాటు అయినాయో లేదో. మీరేమనుకోకపోతే ఆ డబ్బులేదో నేను ఇస్తా. మీరేమంటారు? ఏంది బాబు మీరు మాట్లాడేది? మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఏంది? నాకెంత అవసరమన్నా ఉండొచ్చు, కానీ ఇంటి అల్లుడితో డబ్బులు తీసుకోను. అది కాదు మామయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. ఫస్ట్ మీరు నన్ను ఇంటి అల్లుడుగా చూడొద్దు, ఒక మనిషిలాగా చూడండి. మీరే కాదు, మీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇట్లే మాట్లాడతా. ఎందుకంటే మా నాన్న కూడా ఒక రైతే. నాకు కూడా వ్యవసాయం చేయడం వచ్చు. మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. రైతులకు ఉండే ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ అర్థం చేసుకోగలను. ఒక్కొక్కసారి సమయానికి డబ్బు సర్దుబాటు కాదు. ఎవరిని అడిగినా సహాయం చేయరు. అందుకే చెప్తున్నా, ఆ డబ్బేదో నేను ఇస్తా, తీసుకోండి మామయ్య. మీకు మొహమాటం అస్సలు అవసరం లేదు. నేనేం మిమ్మల్ని తప్పుగా అనుకోను. మీరన్నా 10,000 కోసం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకానొక టైంలో మా కుటుంబం 100 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడింది. మేమెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటేనే మాకు ఈ స్థాయి వచ్చింది. ప్లీజ్ మామయ్య, కాదని మాత్రం అనొద్దు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి మంచి మనిషి నా కూతురికి భర్త అయినందుకు. నేను వేరే వాళ్ళని 10,000 అప్పడిగినందుకు మీరేమనుకున్నారో ఏమో అని మస్తు బాధపడ్డాను. కానీ మీరు అర్థం చేసుకున్నారు, సంతోషం. నాకు ఇన్ని రోజులు ఒకటే కొడుకు అనుకున్నాను. మీరు పేరు కల్లుడైనా నా కొడుకుతోనే సమానం. ఇది చాలు బాబు, నాకు ఎక్కలేని ధైర్యం వచ్చింది. అయితే డబ్బులు తీసుకోండి మామయ్య, నాకేం వద్దు. అదేంది, ఇప్పుడే కదా మీ కొడుకుతో పోల్చినారు నన్ని, మళ్ళీ వద్దు అంటున్నారు? మీ కొడుకే ఇస్తున్నాడు అనుకోండి. నాకు డబ్బులు సర్దుబాటు అయినాయి బాబు. నాకు బాగా తెలిసిన వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. మీరు చెప్పేది నిజమే కదా. నేను చెప్పేది నిజం. మీకు మాత్రం అబద్ధం చెప్పను. మీకు డబ్బులు సర్దుబాటు అయినాయంటే పర్లేదు. మీకు అవసరమైతే మొహమాటం పడకుండా నన్ను అడగండి. పాపం అవని చాలా బాధపడింది. మీకు డబ్బులు ఇస్తానే అవనికి కూడా చెప్పినాను. కానీ మీరు అవని ఇద్దరు ఒకటే. మీరు ఎట్లయితే మాట్లాడినారో అవని కూడా నాతో అట్లే మాట్లాడింది. కరాఖండిగా వద్దు అని చెప్పింది. తను వద్దు అని చెప్పినా కానీ మీకేం అవసరం ఉందో ఏమో అని అడుగుతున్నా. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు మామయ్య. ఎంత మాట! నేను మిమ్మల్ని అసలు తప్పుగా అనుకునలేను. మీది పెద్ద మనసు. మీలాంటి వారు నా కల్లుడుగా రావడం నా అదృష్టం. ఇప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు. నేను పల్లవిని పెళ్లి చేసుకున్న తర్వాత కథ వేరే ఉంటుంది. నన్ను పొగిడిన ఇదే నోరే అప్పటికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. అందరూ నన్ను అసహించుకుంటారు. ఇప్పుడు కొడుకుతో పోల్చిన మామయ్యే అప్పటికి రాక్షసుడితో పోలుస్తాడు. వాణి, వాణి. అన్నయ్య, మీ వదిన లేదా? ఎంత పిలుస్తున్నా పలుకుతలేదు. ఏమో అన్నయ్య, నాకు తెలిసి రూమ్ లో ఉంటది. సరిగ్గా వినిపించలేకుంటది. నీకేమన్నా కావాలన్నయ్య? ఓ గ్లాస్ మంచినీళ్ళు కావాలి. నేను తెస్తా, ఆగన్నయ్య. అవని, ఏందన్నయ్య? నువ్వేం వద్దు, నేనే పోయి తాగుతలే నీళ్లు. సరే, నీ ఇష్టం అన్నయ్య. నువ్వు పొద్దున చెప్పినావు కదా ఆఫీస్ నుంచి తొందర రమ్మని. నువ్వు చెప్పినట్టే తొందరగా వచ్చినా. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన ఒకసారి బయటికి తోలుకొని పో. సరే అవని. అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. ఏందో చెప్పమ్మా. నాన్నకి అర్జెంటుగా 10,000 అవసరం వచ్చిందంట. ఇంట్లో నీకు చెప్పకుండా బయట వేరే వాళ్ళని అప్పడిగినాడు. అవునా? ఇంతకి నీకెట్లా తెలుసు? నేను మీ బావ ఊర్లేకపోయింటే రామయ్య బాబాయ్ చెప్పినాడు. అయినా నాన్న వేరే వాళ్ళని 10,000 అడగాల్సిన అవసరం ఏముంది? నాకు చెప్తే నేను ఇచ్చేవాడిని కదా. నాకు తెలిసి వదిన ఏమనుకుంటుందో అని భయపడింటారు. నాకైతే మస్తు బాధ అనిపించింది అన్నయ్య. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సింది నువ్వే. ఒకసారి నాన్నతో మాట్లాడు, ఇంకోసారి నాన్న ఇట్లా చేయకుండా చూసుకోవాల్సింది నువ్వే. ఈ వయసులో వాళ్ళు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వే కాదవని, నేను కూడా చూడలేను. నాన్నతో నేను మాట్లాడతా. సరే అన్నయ్య. ఏం వాణి, పిలుస్తుంటే వినబడతలేదా? ఎన్నిసార్లు పిలిచాలి నిన్ని? వచ్చినారా? మీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. నా కోసమా? ఎందుకు? ఈ రోజు నీ ముద్దుల చెల్లెలు ఒక పెద్ద ఘనకార్యం చేసింది. ఏం చేసింది? అసలు ఏమైందంటే, ఈ రోజు పొద్దున మామయ్య చికెన్, మటన్, చేపలు తీసుకుని వచ్చినాడు. నేను కూడా ఎంతో ప్రేమగా వండి పెట్టిన అందరికి. మళ్ళీ నాకు వంట చేయడంలో ఒక్కరు కూడా హెల్ప్ చేసలేరు. మీ చెల్లెలు మీ భావం తొలుకొని బయటికి పోయింది. అత్తయ్య ఎవరో పిలుస్తున్నారు పనుందని పోయింది. ఇంకా ఆ స్వప్న పేరుకు మాత్రమే ఇంట్లో ఉంది. ఆయన గాని కష్టపడి ఒక్కదాన్ని వంటలు మొత్తం చేసినాను.
చేస్తే ఏమైంది? ఇంటి కోడలుగా ఆ మాత్రం బాధ్యత నీకుంటది. కరెక్టే, కానీ సమస్య ఇప్పుడు అది కాదు. మీ అమ్మ మీ చెల్లెలు మటన్ ఏం ఉంచి పెట్టకుండా మొత్తం వాళ్ళు తిన్నారు. ఎందుకు మీ అన్నయ్యకి ఏం ఉంచి పెట్టలేవని అడిగితే గయ్యాల దానిలాగా నా మీదకి లేచింది మీ చెల్లెలు. ఎప్పుడు లేనిది నోటికొచ్చినట్టు మాట్లాడింది. నా చెల్లెలకి అంత కోపం వచ్చిందంటే నువ్వేమన్నావో ఏమో. ఏంటండి మీరు? మీకోసం ఇంతగా ఆలోచిస్తుంటే మీరు మాత్రం మీ చెల్లెలకు సపోర్ట్ చేస్తున్నారు. నిజం చెప్తున్నా, మీ చెల్లెల్ని నేను ఏమనలేను. అవనే నా మీద అనవసరంగా నోరు బారేసుకేయింది. సరేలేనే, మటన్ లేకపోతే ఏమి, నాకు చికెన్ చేపలు ఉంటాయి కదా, నేను వాటిని కూడా ఇష్టంగా తింటా. జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. అది కాదండి. మన కొడుకు నిద్రపోయినాడు, ఏమన్నా ఉంటే రేపు మాట్లాడదాం. నేను కూడా అవనితో ఒకసారి మాట్లాడతలే. సరే అండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, నాకు అన్నం వడ్డీ. ఆ ఎప్పుడు ఇంటికి వచ్చినా నాకేదో ఒక పంచాయతీ పెడుతూనే ఉంటది. అసలు నా చెల్లెల్ని ఏమనిందో ఏమో, అంతలేంది అవనికి అంత కోపం వస్తుందా? ఫస్ట్ ఏమైందో కనుక్కోవాలి, అప్పుడు చెప్తా ఈ వాణి సంగతి. ఏందిరా ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్ కోతలేవా? పోతలేనమ్మా, ఈరోజు లీవ్ తీసుకున్నా. ఎప్పుడు లేంది ఈరోజు ఎందుకు లీవ్ తీసుకున్నావు? అవని బావ వచ్చినారు కదా, అందుకే. అందరం పక్కూర్ల జాతరకు పోవాలని నేను అవని ప్లాన్ చేసుకున్నాం. అవునా, సర్లే పోయిరండి. నిన్నీ ఒకటి అడగాలమ్మా. ఏందిరా? నిన్న వాణికి అవనికి ఏంది గొడవ? ఆ వాణి రాత్రంతా నన్ను తలకాయ తింటుంది, అస్సలు నిద్రపోనిస్తలేదు. అవని ఏమో అనిందని రాత్రంతా నా పానం తింటుంది. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఏమైందో చెప్పు. నిజంగా నీ పెళ్ళానికి కొంచెం కూడా సిగ్గులేదు. చెయ్యాల్సిన పనులని చేసింది, అనాల్సిన మాటలన్నీ అనేసింది. మళ్ళీ రివర్స్ లో నీకే చాడీలు చెప్తుందే. అదేమ్మా, నాకు కూడా అర్థమైతలేదు. అవని ఇంతవరకు వాళ్ళ వదిన ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది అవనీకే కోపం వచ్చిందంటే ఈ వాణి ఏమనిందో ఏమో, దాని గురించి తెలుసుకునికని వచ్చినాను. ఆ వాణి అవని నన్న అవని అంత పట్టించుకునేది కాదు. పోయి అవని మొగుని తిట్టింది. నా మొగునికి మటన్ ఉంచి పెట్టకుండా మొత్తం నీ మొగునికే పెట్టినామని నానా గొడవ చేసింది. నీ మొగుడు పందిలాగా తిన్నాడు అనింది. ఆ మాట అనేసరికి అవనికి చాలా కోపం వచ్చింది. అందుకు అవని నీ పెళ్ళాన్ని లెక్క చేయకుండా మాట్లాడింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఇదే. మళ్ళీ నీ పెళ్ళాం వాణి సిగ్గు లేకుండా అవని మీద చాడీలు చెప్పింది. నిజంగా నా పెండ్లాంకి ఎంత చెప్పినా సిగ్గు రాదు. అవని బావ వచ్చిన మొదటి రోజు చెప్పినా నేను, ఇంట్లో బావ ఉంటాడు, నోటికి ఎంతోసంత మాట్లాడొద్దు అని. నేను చెప్పిన గాని వినిపించుకోకుండా ఎంత ధైర్యం ఉంటే బావని పందిలాగా తిన్నాడు అంటది. అవునరా, ఇంకా నయం ఆ టైంలో మీ బావ మేడపైన ఉన్నాడు. నీ పెండ్లం మాట్లాడిన మాటలు వినింటే పాపం ఎంత బాధపడుతున్నో. నిన్ననే కాదు మొన్న కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడింది. మొన్న అవని అల్లుడు ఇంటికి రాగానే చింటుగాడు వాళ్ళ అత్త దగ్గరకు పోయినాడు. అంతే, వాణ్ణి కూడా నోటుకొచ్చినట్టు తిట్టింది. అదీగాక అప్పుడే వానికి అన్నం తినిపిస్తుంది. కోపంగా నీకు ఎంతమంది దిష్టి పెడతారో ఏమోరా లోపలికని తొలుకొని పోయింది వాణ్ణి. పాపం అప్పుడు నీ చెల్లెలు చాలా బాధపడింది. వాణి అన్న మాటలకి మీ బావ కూడా బాధపడినాడంట. మరి ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా, నా పెండ్లాం సంగతి చెప్తుంటి. నేను కూడా చెప్దామని అనుకున్నాను. మళ్ళీ మీరిద్దరు గొడవ పడతారు. ఇంట్లో అల్లుడున్నాడు, బాగుండదని చెప్పలేను. దాన్ని ఎవరేమంటలేరు, అందుకే నెత్తికెక్కి ఆట ఆడుతుంది. దాని పని చెప్తా. నువ్వెంత చెప్పినా ఆ వాణి మారదు. చెప్పి నీ నోరు నొయ్యాల్సిందే. ఆయనకి రాత్రంతా బాగా నూరు పోసినాను. వాళ్ళ చెల్లెల మీద లేనిపోని గిల్లలని చెప్పినాను. ఇప్పుడు ఆవని దగ్గరికే పోయింటాడు. మీ వదిన్ని ఎందుకు అట్లా అన్నావని నిలదీసి అడుగుతుంటాడు. ఇంకా ఆవని దెబ్బకి నాకొచ్చి సారీ చెప్తుంది, లేకపోతే నాతో పెట్టుకుంటుందా. వదిన అని కొంచెం కూడా మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా. ఏ వాణి, ఏవండి వచ్చినారా? మీ చెల్లెల్ని నిలదీసి అడిగినారా? ఇంతకేమంటుంది? మీ చెల్లెలు తన తప్పు తాను తెలుసుకుందా లేనా? మా చెల్లెలు కాదే, నేను తెలుసుకున్నాను నా తప్పేందో. మధ్యలో మీరేం చేసినారు? నిన్ను నెత్తికెక్కించుకున్నా కదా, అదే నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు ఇంతకు ముందు ఏదో పనులు చేసినప్పుడే నీకు భయం పెట్టాల్సింది. ఏమోలేని వదిలేసినందుకు నీకు అడ్డొదుపు లేకుండా పోయింది. ఇది మరీ బాగుంది. మీ చెల్లెలు నిన్న చేసిన రాదంతా మొత్తం నీకు చెప్పినాను. పోయి నీ చెల్లెలు నిలదీసి మాట్లాడతావనుకుంటే వచ్చి నా మీద అడుస్తావేంది? ఇప్పుడు అర్థమైంది. ఇంతసేపు నీ చెల్లెలతో మాట్లాడొచ్చినావు. నా మీద ఏం నూరు పోసిందో ఏమో, ఎన్ని గిల్లలు చెప్పిందో ఏమో, అందుకు నా మీద రివర్స్ లో అడుస్తున్నావు. అంతేలే, ఎన్ని తప్పులు చేసినా నీ తోడబుట్టిన చెల్లెలు కదా. నీ చెల్లెలనేమంటావు? ఏ తప్పు లేకపోయినా నన్ను వచ్చి నిలదీస్తున్నావు. ఎంతైనా పరాయి దాన్ని కదా. చీనోర్మి, కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావే? నా చెల్లెలు అవని కాదే నీ మీద గిల్లలు చెప్పింది. నువ్వే రాత్రంతా నన్ను నిద్రపోనీయకుండా నా చెల్లెల మీద గిల్లలు చెప్పినావు. ఏంది ఏమన్నావు? నా చెల్లెలు నిన్ను లెక్క లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడిందే, కావాలని నీతో గొడవ పెట్టుకేయిందే. నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా? అందుకే మటన్ నాకు మిగిలేకుండా మొత్తం తన భర్తకే వేసిందే. ఇంకా ఏమన్నావే? రాత్రంతా నా తలకే తిన్నావు కదా,
కానీ నువ్వు చేసింది మాత్రం నీకు గుర్తులేదా? నేనేం చేసినా? మటన్ మొత్తం అయిపోయిందని బావని పందిలక తిన్నాడు అన్నావు. ఈ మాట నువ్వు అనడం కరెక్టా? ఇదంతా నీకు నీ చెల్లెలు చెప్పిందే? ఆ చెల్లెలు అవని నీలాంటిది కాదే. ఏమన్నా ఉన్నా మనసులోనే దాచుకుంటది. నీలాగా లేనిపోని గిల్లలు చెప్పదు. మరి ఇప్పుడు చెప్పినట్టు వల్ల ఏంటివి, గిల్లలు కాదా? నేను అస్సలు అవని దగ్గరకు పోయి మాట్లాడలేను. ఇదంతా నాకు మా అమ్మ చెప్పింది. నా చెల్లెల్ని అడిగితే మనిద్దరం ఆడ గొడవ పడతామో అని తప్పు మొత్తం తన మీద వేసుకుంటది. మా అమ్మ అయితేనే కరెక్ట్గా చెప్తుంది. సరే అండి, నేనన్నమాట తప్పే. మీ బావని పందిలెక్క తిన్నాడు అని అనుకుని ఉండాల్సింది. అది నా తప్పే, నేను ఒప్పుకుంటా. కానీ ఆ మాత్రానికి నన్ను లెక్క లేకుండా మాట్లాడుతుందే? ఎంత కాదనుకున్నా అన్నయ్య భార్యని, వదినకి కొంచెమన్నా మర్యాద ఇవ్వాలి కదా. మా బావకి మా చెల్లెలకి ఎంత మాత్రం ఇచ్చినావు నువ్వు మర్యాద? నువ్వు మాత్రం అవతల మనుషుల్ని లెక్క లేకుండా మాట్లాడొచ్చు. మర్యాద లేకుండా పందిలక తిన్నాడు అనొచ్చు. కానీ అందరూ నీకు మాత్రం మర్యాద ఇవ్వాలి. థు, ఏం బతికే నీది. ఇదేగాక మొన్న కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావంట. చింటుగాన్ని వాళ్ళ దగ్గరికి పోనిచ్చలేవంట. అన్నం తినిపిస్తే అందరు నీకు దిష్టి పెడతారు అన్నావంట. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నీ గురించి? నువ్వు ఎంత వాగినా నిన్ను ఎవరేమనరు అనుకుంటున్నావా? నాదే రాజ్యం, నన్ను ఆపతలు ఎవరు లేరు అనుకుంటున్నావా? నీకిట్లయితే కాదు, పోయి బట్టలు సర్దుకోపో. ఏంది బట్టలు సర్దుకోవాలా? ఎందుకండి? ఎందుకేంది, పో మీ పుట్టింటికి. ఆడైతే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. నీకి నచ్చినట్టు మనుషుల్ని బాధ పెట్టొచ్చు. నిన్ను ఆపేతోళ్ళు అడ్డుకునేతోళ్ళు ఎవరుండరు. నీకు నీ పుట్టిల్లు అయితేనే కరెక్ట్. నా కొడుకు నిన్నే వదిలేసి పో నువ్వు నీ పుట్టింటికి. నేను చెప్పిన మాట వినని పిల్లం నాకు అవసరం లేదు. ప్లీజ్ అండి, అట్లా మాట్లాడొద్దు. ఇంకా సంతోషించు. నువ్వు చేసే పనులకి కొట్టి మాట్లాడాలి ఫస్ట్. నేనింగా మాటలతోనే చెప్తున్నా. ఫస్ట్ నువ్వు ఇల్లు దాటి మాట్లాడు. ప్లీజ్ అండి, ఇప్పటి నుంచి నేను మీరు చెప్పినట్టే వింటా. ఎవరినేమనను. ముఖ్యంగా అవనిని మీ బావని నోటుకొచ్చినట్టు మాట్లాడను. నాది తప్పయింది, నన్ను క్షమించండి. నేను మాత్రం మా పుట్టింటికి పోను. నీ పప్పులేం ఉడకవు. నీకు బుద్ధి రావాలంటే ఇదే కరెక్ట్. ఇదొక్కసారి వదిలేయండి. నేను చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే వింటా అని. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, మీ కాలు పట్టుకుంటా. ఇదొక్కసారి క్షమించండి, ప్లీజ్ అండి. సరే, ఇదొక్కసారి ఏమోనో వదిలేస్తున్నా. ఇంకోసారి నా చెల్లెల్ని గాని బావని గాని ఏమన్నా అన్నావని తెలిసిందో ఇంకేమనను. చూస్తా కదా, ఏమన్నా తేడా జరగాలి, అప్పుడు చెప్తా నీ పని. ఛ, నేను చెప్పిన గిల్లలకి అవనని తిడతాడు అనుకున్నాను. కానీ మా అత్తయ్య వల్ల రివర్స్లో నన్నే తిట్టినాడు. ఇంకా నయం బతికిపోయినాను. లేకపోతే మా పుట్టింటికి పోవాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి ఏం పని చేసినా నా మీదికి రాకుండా జాగ్రత్తగా చేయాలి. అసలే నా టైం ఇప్పుడు ఏం బాగాలేదు. ఈసారి నా వల్ల ఏమైనా తేడా జరిగితే ఖచ్చితంగా మా పుట్టింటికి పోవాల్సి వస్తుంది. అవని ఇంకా ఎంతసేపు? అయిపోయిందండి, వస్తున్నా. అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు, ఎంతసేపు అయినా వస్తలేవు. ఏందండి మీరు నన్ను ప్రశాంతంగా రెడీ కూడా కానియరా? అప్పటి నుంచి ఒకటే పిలుస్తున్నారు. ఎంతసేపు రెడీ అవుతావు? నేను చూడు 10 నిమిషాల్లో రెడీ అయినా. అయినా ఇప్పుడు మీ అంత తొందరగా రెడీ అయ్యి ఏం చేయాలి? ఏంది అవని అట్లా అంటున్నావు? నిన్న నువ్వే చెప్పినావు కదా పక్కూర్లో జాతరకి అందరం కలిసి పోదామని. మీ అన్నయ్య నువ్వు ప్లాన్ చేసినారు కదా. అవును, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఊరు పక్కనే కదా జాతర, ఎందుకంటే ఉరుకులాట. నిదానంగా పోదాంలే. అవని, నేను రెడీ బావా. మీ చెల్లిదే లేటు. ఏంది బావా, చూస్తుంటే అందరికంటే ఫస్ట్ నువ్వే రెడీ అయినట్టున్నావు. మరి జాతరకి పోవాలి కదా, రెడీ కాకుంటే ఎట్లా? అన్నయ్య, నువ్వు రెడీ అయినట్టేనా? నేను రెడీనే. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు జాతరకి? ఇంకెవరు? నువ్వు, నేను, బావా, మీ ఆడపడుచు. అదేంది, వదిన వస్తలేదా? మీ వదినకి చెప్పలేను. ఎందుకన్నయ్యా? ఎందుకేంది, చింటుగానే చూసుకోవాలి కదా. మళ్ళీ వాని వల్ల ఇబ్బంది అవుతుంది. అవని స్వప్న వస్తా అని చెప్పిందే. అదేంది, మీరు అడిగలేరా? అంటే నువ్వు కూడా అడిగలేవా? మీరు అడిగినారేమో అనుకున్నాను. నువ్వు అడిగినావేమో అని నేను అనుకున్నాను. సరే, నేను పోయి స్వప్నకి చెప్పొస్తా. అన్నయ్య, చింటూని అమ్మ చూసుకుంటది. వదినను కూడా తొలుకొని పోదాం. ఏం అవసరం లేదు. ఏమైందన్నయ్య, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందో నీకు తెలియదా? మీ వదిన ఎప్పుడు నీ పైన నిప్పులు కక్కుతూనే ఉంటది. నిన్న నాకి వదినకి జరిగిన గొడవ గురించి అన్నయ్యకి తెలిసినట్టుంది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నట్టున్నాడు. నిన్న మీ వదిన భావన ఏమనిందో నాకు తెలిసింది. నువ్వు కాబట్టి మాటలతో సరిపెట్టినావు. నీ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే చేతులతో బుద్ధి చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాని గురించి ఎందుకన్నయ్యా, వదిలేయి. ఎందుకు వదిలేయాలి? మటన్ మొత్తం అయిపోయిందని గొడవ చేసిందంట. ఏ గొడవ చేయనీక మటన్కి డబ్బులు మీ వదినిచ్చిందే, లేక వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చినారా? ఎవ్వరేం అనకుండా ఉన్నందుకు చిందులేస్తుంది బాగా. ఇంతసేపులు బాగా గడ్డి పెట్టొచ్చినాను. అంటే మళ్ళీ గొడవ పడినారా? ఎందుకన్నయ్యా, వదిన గురించి నీకు తెలిసిందే కదా. అందరు ఇట్లా అంటున్నందుకే భయం లేకుండా పోయింది. సరే అన్నయ్యా, జరిగింది ఏదో జరిగిపోయింది. జాతరకి వదినను కూడా తొలుకొని పోదాం.
నువ్వు పోయి చెప్పు వదినకి. అంత సీన్ లేదు. మీ వదిన మనతో పాటు రాకపోతే కొంపలే మునగవులే. అది కాదన్నయ్య. నువ్వు ఏమన్నా అనుకోవని నేనైతే మీ వదిన్ని పిలిచాను. అంతగా కావాలంటే నువ్వే పిలుచు, నాకు సంబంధం లేదు. చా, మళ్ళీ నా వల్ల వీళ్ళ మధ్య గొడవ వచ్చింది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.